నేను తెలుగులో చెప్తూ దానికి ట్రాన్స్లేషన్ కూడా నేను చెప్తూ ఉంటాను. ఓకే, నేను తెలుగులో చెప్పి కొంత టైం గ్యాప్ ఇస్తాను. ఆ టైంలో మీరు ఎవరు కూడా మైక్స్ ఆన్ చేయకుండా మైక్స్ ఆఫ్ చేసి చెప్పుకోండి. అర్థమైందా? ఓకే, మైక్స్ ఆన్ చేయకుండా మైక్స్ ఆఫ్ చేసి మీరు చెప్పుకోండి. నేను చెప్పిన తర్వాత మళ్ళీ కొద్దిసేపటి తర్వాత నేను ఆ హిందీ చెప్తూ ఉంటాను. ఓకే, సో దట్ నేను చెప్పిన ఆన్సర్తో మీ ఆన్సర్తో కంపేర్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? వండు వండు, పకావో పకావో. ఓకే, వండొద్దు, పకావో మత్ పకావో మత్. పకానా అంటే వండడం, పకా ప్లస్ ఓ, పకావో మత్, వండొద్దు. నెక్స్ట్ వండకు వండకు, నా పకావో నా పకావో, వండకు. వండొచ్చు కదా, పకావోనా పకావోనా, వండొచ్చు కదా. వండండి, పకాయియే, వండండి. వండొద్దండి, మత్ పకాయియే లేదా పకాయియే మత్. వండకండి, నా పకాయియే. వండొచ్చు కదండి, పకాయియేనా, నువ్వైతే వండు. తుమ్తో పకావో, తమరైతే వండండి. ఆప్తో పకాయియే, నువ్వు కూడా వండు. తుమ్ భీ పకావో, తమరు కూడా వండండి. ఆప్ భీ పకాయియే, వండనివ్వు. పకానే దో, వండనివ్వండి. పకానే దీజియే, వండి వండి వండి. పకాకర్, పకా ప్లస్ కర్, పకాకర్, వండి. వండే సమయములో, పకాతే సమయ్, వండుదామా. పకాయే, అలాగే వండుదాం. హా పకాయే, వండనా. పకావు. ఓకే, ఇప్పుడు ప్రతిరోజు లేదా అలవాటుగా చేసే పనులకి మనం ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తామో చెప్పుకోండి. ప్రతిరోజు లేదా అలవాటుగా చేసే పనులకి మనం ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తామో ఒకసారి ఆ స్ట్రక్చర్ చెప్పుకోండి, మీరు గుర్తెచ్చుకోండి, చెప్పుకోండి. ప్రతిరోజు లేదా అలవాటుగా చేసే పనులకి తా, తే, తీ, అలాగే హూ, హో, హై, హైలు యూజ్ చేస్తాం. ఓకే, అంటే వర్బ్కి ఏదైతే వర్బ్ ఉందో, ఈ పకానా అనే వర్బ్ ఏదైతే ఉందో దీంట్లో నా తీసేసి ఈ పకా అనే దానికి పకాతా, పకాతే, పకాతీ, తాతేతీలు యాడ్ చేస్తాం. వాటితో పాటు హూ, హో, హై, హైలు కూడా యాడ్ చేస్తాం. ఓకే, పకాతా, పకాతే, పకాతీ ప్లస్ హూ, హో, హై, హై. క్లియరా? వెరీ నైస్. ఇప్పుడు నేను వండుతాను అని ఒక అబ్బాయి చెప్తున్నాడు. నేను వండుతాను, నేను వండుతాను. मै పకాతా హూ, నేను వండుతాను ఒక లేడీ. मैं पकाती हूँ, मैं पकाती हूँ, నేను వండుతాను. అతను వండుతాడు. ఓకే, సారీ, నువ్వు వండుతావు కదా, నువ్వు వండుతావు, నువ్వు వండుతావు. తుమ్ పకాతే హో, తుమ్ పకాతే హో, నువ్వు వండుతావు.
నువ్వు వండుతావు అని ఒక లేడీకి చెప్పాలి మనం. తుమ్ పకాతీ హో, అతను వండుతాడు. వహ్ పకాతా హై, ఆమె వండుతుంది. వహ్ పకాతీ హై, ఆమె వండదు. వహ్ నహీ పకాతీ, వహ్ ఆమె, నహీ పకాతీ వండదు, ఆమె వండదు. ఓకే. వాళ్ళు వండుతారు, వాళ్ళు వండుతారు ఎక్కువ మంది. వే పకాతే హై, వే పకాతే హై, వాళ్ళు వండుతారు. వాళ్ళు అన్న వాళ్ళందరూ లేడీస్ అనుకోండి, వాళ్ళు వండుతారు ఎలా చెప్తాం? వాళ్ళందరూ లేడీస్. वे पकाती हैं, वे पकाती हैं. వెరీ నైస్. మేము వండుతాము. హమ్ పకాతే హై, మేము వండుతాము. హమ్ పకాతే హై, మేము వండుతాము. మేము వండుతామని చెప్పే వాళ్ళందరూ స్త్రీలు అనుకోండి. హమ్ పకాతీ హై, హమ్ పకాతీ హై, మేము వండుతాము. మేము వండము. హమ్ నహీ పకాతే, హమ్ నహీ పకాతే. ఓకే, సో అలా చెప్తాం. నెక్స్ట్, గతంలో ప్రతిరోజు లేదా అలవాటుగా చేసే పనులకు, ఓకే, చేసే పనులకు. సార్ ఒక డౌట్ సార్. ఎస్ ఎస్ ప్లీజ్ ప్లీజ్. హమ్ పకాతే, హమ్ నహీ పకాతే అన్నారు కదా సార్. హమ్ నహీ పకాతే హై రాదా? హై పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి ఇక్కడ. ఓకే, హమ్ నహీ పకాతే, హమ్ నహీ పకాతే హై. అక్కడ హై అనేది మ్యాండేటరీ కాదనమాట. అంటే ఏవైతే నెగిటివ్ సెంటెన్స్ ఉన్నాయో నెగిటివ్ సెంటెన్స్కి హై అనేది మ్యాండేటరీ కాదు. పెట్టినా పెట్టకపోయినా ఇబ్బంది లేదు. ఓకే, కానీ పాజిటివ్ సెంటెన్స్ మాత్రం కంపల్సరీ. పాజిటివ్ సెంటెన్స్ కానీ క్వశ్చన్ కానీ చెప్పినప్పుడు మాత్రం కంపల్సరీ అక్కడ హై ప్లేస్ చేయాలి. నెగిటివ్ సెంటెన్స్కి ప్రజెంట్ టెన్స్లో మెయిన్లీ మ్యాండేటరీ కాదనమాట. ఓకే, వెరీ నైస్. ఓకే, అందరూ చెప్పాలండి, అందరూ చెప్పాలి. ఓకేనా, అందరూ చెప్పుకుంటూ ఉండాలి. ఇంకా లేకపోతే మిమ్మల్ని మీరే చీట్ చేసుకున్నట్టు అంతే. ఓకే, నెక్స్ట్, గతంలో ప్రతిరోజు లేదా అలవాటుగా చేసే పనులు అన్నమాట. అంటే వండే పనులని వచ్చింది. చేసే పనులకి స్ట్రక్చర్ ఏంటి అనేది చెప్పుకోండి ఒకసారి. ఓకే, గతంలో మనం ప్రతిరోజు లేదా అలవాటుగా చేసే పనులు, ఇంతకుముందు చేసేవాళ్ళం అని చెప్పాలనుకున్నప్పుడు తాతేతి ప్లస్ థాతేతీలు ఒక వర్బ్కి యాడ్ చేస్తాం. ఓకే, అంటే పకాతా, పకాతే, పకాతీ, వీటికి థా థే థే, తా తే థీలు యాడ్ చేస్తాం అనమాట. అంటే పకాతా థా, పకాతే థే, పకాతీ థీ, ఇలా యాడ్ చేస్తాం. ఓకే, వెరీ నైస్. నేను వండేవాడిని, నేను వంట వండేవాడిని. मैं खाना पकाता था. ఓకే, పకాతా హూ అంటే వండుతాను అని అర్థం. నేను వండుతాను, నేను వంట చేస్తానని అర్థం. ఓకే, నేను వండేవాడిని అంటే పకాతా థా, వండేవాడిని, ఇంతకుముందు వండేవాడిని. मैं इसके पहले पकाता था, నేను ఇంతకుముందు వండేవాడిని. ఓకే, నేను ఇంతకుముందు వండేవాడిని కాదు. मैं इसके पहले नहीं पकाता था, मैं इसके पहले नहीं पकाता था, నేను ఇంతకుముందు వండేవాడిని కాదు. నేను వండేదానిని. मैं पकाती थी, मैं पकाती थी, నేను వండేదానిని. నేను వండేదానిని కాదు. मैं नहीं पकाती थी, నేను వండేదాన్ని కాదు. ఓకే, నువ్వు వండేవాడివి. తుమ్ పకాతే థే, నువ్వు వండేవాడివి. నువ్వు వండేదానివి.
తుమ్ పకాతీ థీ, నువ్వు వండేదానివి. నువ్వు వండేవాడివా, నువ్వు వండేవాడివా క్వశ్చన్. క్యా తుమ్ పకాతే థే, క్యా తుమ్ పకాతే థే, నువ్వు వండేవాడివా, నువ్వు వండేదానివా. క్యా తుమ్ పకాతీ థీ, నువ్వు వండేదానివా. క్యా తుమ్ పకాతీ థీ, నువ్వు వండేదానివా. అతను వండేవాడు, అతడు వండేవాడు. వహ్ పకాతా థా, అతను వండేవాడు. ఆమె వండేది, వహ్ పకాతీ థీ, ఆమె వండేది. వాళ్ళు వండేవారు, వే పకాతే థే, వాళ్ళు వండేవారు. ఓకే, వాళ్ళు వండేవారు అందరు లేడీస్. వే పకాతీ థీ, వాళ్ళు వండేవారు. మేము వండేవాళ్ళము కాదు. హమ్ నహీ పకాతే థే. ఓకే, మేము వండేవాళ్ళము కాదు లేడీస్. హమ్ నహీ పకాతీ థీ. ఓకే, సో ఇలా మనం ఏదైతే దీన్ని ఎలా చెప్తాం, ఇంగ్లీష్లో చెప్తాం దీన్ని. దీనికంటూ టెన్స్ ఏం లేదు యాక్చువల్గా, దీనికంటూ ఇంగ్లీష్లో టెన్స్ ఏం లేదు. దీన్ని యూజ్ టుతో చెప్తాం అనమాట. ఐ యూజ్ టు కుక్, యూ యూజ్ టు కుక్, షీ యూజ్ టు కుక్, దే యూజ్ టు కుక్, ఇలా. ఓకే, అంటే గతంలో అలవాటుగా లేదా ప్రతిరోజు చేసే పని అనమాట. ఓకే, ఐ యూజ్ టు గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్ళేవాడిని, నేను స్కూల్ డేస్లో స్కూల్కి వెళ్ళేవాడిని. ఓకే, సో అలా చెప్పేటప్పుడు మే స్కూల్ జాతా థా, నేను స్కూల్కి వెళ్ళేవాడిని, అలా చెప్పడానికి తాతేతి ప్లస్ థాతేతిలు యూజ్ చేస్తాం. గతంలో మనం అలవాటుగా కానీ ప్రతిరోజు కానీ చేసిన పనులు అనమాట, గతంలో కొంతకాలం చేసిన పనులు. ఓకే, నెక్స్ట్ బహుశా ప్రతిరోజు ఇలా చేస్తుండవచ్చు అని చెప్పాలి. ప్రతిరోజు చేస్తుండవచ్చు అని చెప్పడానికి స్ట్రక్చర్ ఏంటి? బహుశా వాళ్ళు ప్రతిరోజు ఇలా చేస్తుండొచ్చు, అలా చేస్తుండొచ్చు అని చెప్పడానికి స్ట్రక్చర్ ఏంటి? ఒకసారి చెప్పుకోండి. ఎస్, షాయద్ తా తే తీ ప్లస్ హూంగా హోంగి, హోగే హోగి, హోగా హోగి, హోంగే హోంగి. ఇవేంటివి? ఎవరైనా ఇలా చేస్తుండొచ్చు అని ఎదుటి వాళ్ళ మీద మనం డౌట్ ఎక్స్ప్రెస్ చేయడం. సందిగ్ధ వర్తమానకాలు అంటారు దీన్ని, సందిగ్ధ వర్తమానకాలు. ఓకే, నువ్వు వండుతుంటావు, బహుశా నువ్వు వండుతుంటావు, బహుశా నువ్వు వండుతుంటావు అంటే ప్రతిరోజు నువ్వు ఇంటి దగ్గర వండుతుంటావు అని చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్తాం? షాయద్ తుమ్ పకాతే హోగే, జంట అయితే షాయద్ తుమ్ పకాతే హోగే, బహుశా నువ్వు వండుతుంటావు. అదే ఒక లేడీ గురించి చెప్పాలి, నువ్వు బహుశా ఇంటి దగ్గర వండుతుంటావు. మౌనిక గారు ప్లీజ్ మైక్ ఆఫ్ చేయాలండి. ఓకే, బహుశా నువ్వు వండుతుంటావు ఒక లేడీ గురించి చెప్పేటప్పుడు. షాయద్ తుమ్ పకాతీ హోగి, షాయద్ బహుశా, తుమ్ నువ్వు, పకాతీ హోగి వండుతుంటావు. ఓకే, బహుశా అతను వండుతుంటాడు ప్రతిరోజు. यस, शायद वह पकाता होगा, शायद वह पकाता होगा. ఓకే, అదే ఒక లేడీ బహుశా ఆమె వండుతుంటుంది. शायद वह पकाती होगी, బహుశా వాళ్ళు వండుతుంటారు. ఓకే, ఇక్కడ క్వశ్చన్ పేపర్ మాత్రమే మీకు వస్తుంది, ఆన్సర్ పేపర్ మీ దగ్గరే ఉంటుంది, మీరే కరెక్ట్ చేసుకుంటారనమాట. ఓకే, ఏంటది?
బహుశా వాళ్ళు వండుతుంటారు. షాయద్ వే పకాతే హోంగే, షాయద్ వే పకాతే హోంగే. బహుశా వాళ్ళు వండుతుంటారు, వాళ్ళందరూ లేడీస్. షాయద్ వే పకాతీ హోంగి, షాయద్ వే పకాతీ హోంగి, బహుశా వాళ్ళు వండుతుంటారు. సో ఇలా ఏదైనా ఒకటి ఎవరైనా వేరే వాళ్ళు చేస్తుంటారు, ఇలా చేస్తుంటారు, అలా చేస్తుంటారు అనే అర్థంలో మనం తీసుకుంటాము. నెక్స్ట్, మనం ఒక పని ఇప్పుడు చేస్తూ ఉన్నాము అని చెప్పాలనుకున్నప్పుడు హిందీలో ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం? స్ట్రక్చర్ చెప్పుకోండి. ఒక పని మనం ఇప్పుడు చేస్తూ ఉన్నాం, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఇప్పుడు చేస్తూ ఉన్న పని. తాత్కాలిక వర్తమానకాలు అంటాం హిందీలో. ఏంటిది? తాత్కాలిక వర్తమానకాలు అంటే ప్రజెంట్ జరుగుతూ ఉన్న పని అన్నమాట. దీని స్ట్రక్చర్ ఏంటి? స్ట్రక్చర్ ఏంటంటే వర్బ్కి రహా రహే రహి ప్లస్ హూ హో హై హైలు యాడ్ చేస్తాం. రహా రహే రహి ప్లస్ హూ హో హై హై. ఓకే, ఇప్పుడు చెప్పండి. నేను వండుతూ ఉన్నాను. ఒక జంట చెప్తాడు. ఎలా చెప్తాడు? నేను వండుతూ ఉన్నాను. मैं पका रहा हूँ. ఓకే, మైక్ ఎవరు ఆన్ చేయొద్దండి, అందరూ మైక్ ఆఫ్ చేసుకుని చెప్పుకోండి. ఓకే, मैं पका रहा हूँ, मैं पका रहा हूँ. ఓకే, అదే ఒక లేడీ చెప్తుందనమాట, నేను వండుతూ ఉన్నాను. मैं पका रही हूँ, मैं पका रही हूँ. ఓకే, నువ్వు వండుతూ ఉన్నావు, నువ్వు వండుతూ ఉన్నావు. తుమ్ పకా రహే హో జంట అయితే. అదే లేడీని అంటున్నాం మనం, నువ్వు వండుతూ ఉన్నావని. తుమ్ పకా రహీ హో, పకా రహీ హో. ఓకే, అతను వండుతూ ఉన్నాడు. వహ్ పకా రహా హై, వహ్ పకా రహా హై. అతడు కాబట్టి జంట్ కాబట్టి రహా. ఓకే, ఆమె వండుతూ ఉంది. వహ్ పకా రహీ హై, ఆమె వండుతూ ఉంది. వండుతూ ఉంది, అతడు వండుతూ ఉన్నాడు, ఆమె వండుతూ ఉంది. ఓకే, వాళ్ళు వండట్లేదు, వాళ్ళు వండట్లేదు. వాళ్ళు వండట్లేదు అంటే వే నహీ పకా రహే హై, వే వాళ్ళు, నహీ పకా రహే హై వాళ్ళు వండట్లేదు. అక్కడ జస్ట్ నహీ యాడ్ చేస్తాం అనమాట. నహీ పకా రహే హై వాళ్ళు వండట్లేదు. ఓకే, అదే లేడీస్, వాళ్ళు వండట్లేదు. వే నహీ పకా రహీ హై, వే నహీ పకా రహీ హై వాళ్ళు వండట్లేదు. ఓకే, వే నహీ పకా రహే హై, వే నహీ పకా రహీ హై వాళ్ళు వండట్లేదు. ఓకే సార్, ఇక్కడ వే పకా నహీ రహీ అనొచ్చా, రహీ హై అనాలా? నహీ పకా రహీ హై. హై వాడాలా సార్? వాడిపోయినా పర్లేదా? నహీ పకా రహీ అని అనేదానికంటే రహీ హై వస్తుంది మేడం. అక్కడ హై కూడా యూజ్ చేస్తారన్నమాట. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే, నెక్స్ట్. అదే గతంలో ఒకానొక సమయానికి జరుగుతూ ఉన్న పని మనం ఇప్పుడు ఏం చూసాం? ఇప్పుడు జరుగుతూ ఉన్న పని చూసాం. నేను వండుతూ ఉన్నాను, ఆమె వండుతూ ఉంది, వాళ్ళు వండట్లేదు అని ఇప్పుడు జరిగే పని, జరగని పని గురించి ఇప్పటి గురించి మనం మాట్లాడేటప్పుడు రహా రహే రహి ప్లస్ హూ హో హై హై అనే స్ట్రక్చర్ చూసాం. ఇప్పుడు మనం ఏంటంటే గతంలో ఒకానొక సమయానికి జరుగుతూ ఉన్న పని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు. ఓకే, చెప్పండి. గతంలో ఒకానొక సమయానికి అంటే నేను నిన్న ఈ టైంకి వండుతూ ఉన్నాను ఇలా చెప్పాలనుకోండి ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం మనం? స్ట్రక్చర్ ఏం యూజ్ చేస్తాం అది చెప్పుకోండి. ఏం యూజ్ చేస్తామంటే వర్బ్కి రహా రహే రహీలు యాడ్ చేస్తూ, ఆ రహా రహీలు యాడ్ చేయడం వల్ల చేస్తూ అనే అర్థం వస్తుంది. అయితే మనం గతం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి థా థే థీలు యాడ్ చేస్తున్నాం. ఓకే, మనం గతం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి థా
థే తీలు యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇంతకుముందు ప్రజెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హూ హో హై హైలు యాడ్ చేసాం. మనం ఇప్పుడు గతం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి థా తే తీలు యాడ్ చేస్తాం. ఓకే, నేను నిన్న ఈ సమయానికి వండుతూ ఉన్నాను. मैं कल इस समय को पका रहा था. मैं कल इस समय को पका रहा था. समय को లేదా समय पर పకా రహా థా వండుతూ ఉన్నాను. అదే ఒక లేడీ, నేను నిన్న టైంకి వండుతూ ఉన్నాను. मैं कल इस समय पर पका रही थी. పకా రహీ థీ వండుతూ ఉన్నాను. నువ్వు నిన్న ఈ టైంకి వండట్లేదు. నువ్వు నిన్న ఈ టైంకి వండట్లేదు. तुम कल इस समय पर नहीं पका रहा था. జంట అయితే, అదే లేడీ అయితే నువ్వు నిన్న ఈ సమయానికి వండట్లేదు. तुम कल इस समय पर नहीं पका रही थी. వండట్లేదు, नहीं पका रही थी. ఓకే, అతడు నిన్న ఈ టైంకి వండుతూ ఉన్నాడా? అతడు నిన్న ఈ టైంకి వండుతూ ఉన్నాడా? क्या वह कल इस समय पर पका रहा था? क्या वह कल इस समय पर पका रहा था? అతను నిన్న ఈ టైంకి వండుతూ ఉన్నాడా? ఓకే, ఆమె నిన్న ఈ టైంకి వండుతూ ఉందా? ఆమె నిన్న ఈ టైంకి వండుతూ ఉందా? क्या वह कल इस समय पर पका रही थी? क्या कल वह ఈ समय पर पका रही थी? ఆమె నిన్న ఈ టైంకి వండుతూ ఉందా? వాళ్ళు నిన్న ఈ సమయానికి వండుతూ ఉన్నారు. వాళ్ళు నిన్న ఈ సమయానికి వండుతూ ఉన్నారు. वे कल इस समय को లేదా ఈ समय पर पका रहे थे. వండుతూ ఉన్నారు. వాళ్ళు నిన్న 2 గంటల నుండి 4 గంటల వరకు బిర్యానీ వండుతూ ఉన్నారు. వాళ్ళు నిన్న 2 గంటల నుండి 4 గంటల వరకు బిర్యానీ వండుతూ ఉన్నారు. वे कल 2 बजे से 4 बजे तक 2 बजे से 2 గంటల నుండి 4 बजे तक 4 గంటల వరకు బిర్యానీ పకా రహే థే వండుతూ ఉన్నారు. ఓకే, సో ఇలా చెప్పచ్చు. నెక్స్ట్, మనం భవిష్యత్తులో ఒకానొక సమయానికి ఒకానొక పని చేస్తూ ఉంటాము. భవిష్యత్తులో ఒకానొక సమయానికి ఒక పని చేస్తూ ఉంటాము అని చెప్పడానికి ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తామో చెప్పుకోండి. ఎస్, చేస్తూ అని అర్థం రావాలనుకున్నప్పుడు వర్బ్కి రహా రహే రహీలు యాడ్ చేస్తాం ఎప్పట్లాగే. ఓకే, మరి ఉంటాము, చేస్తూ ఉంటాము, ఉంటాను, ఉంటారు అని చెప్పడానికి హోంగా హోంగి, హోగే హోగి, హోగా హోగి, హోంగే హోంగిలు యాడ్ చేయాలి. రహా రహే రహీ ప్లస్ హోంగా హోంగిలు. ఓకేనా? ఓకే సార్, ఒక డౌట్ సార్. చెప్పండి. ఇందాక పాస్ట్ కంటిన్యూస్ కదా, దాన్ని హిందీలో ఏమంటారు సార్? ఇందాక చెప్పింది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, దాన్ని అపూర్ణ భూతకాలు అంటారండి. అపూర్ణ భూతకాలం. పూర్ణ అంటే కంప్లీట్ అయిపోయిందని, అపూర్ణ అంటే కంప్లీట్ అవ్వని భూతకాలం అనమాట. ఓకే, అపూర్ణ. ఓకే, ఇప్పుడు దీన్ని సార్ దీన్ని అపూర్ణ భవిష్యత్ కాలం అన్న లేదు, ఆయన టెన్స్ లేదు, ఇది టెన్స్ ఏమి లేదు యాక్చువల్గా.
ఓకే ఓకే దీని రహా రహే ప్లస్ హోంగా హోంగితో చెప్తాం, కానీ హిందీ గ్రామర్లో ఈ టెన్స్ ఏమీ లేదు. ఇంగ్లీష్లో దీన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నేను రేపు ఈ సమయానికి వండుతూ ఉంటాను. జంట చెప్తున్నాడు, నేను రేపు ఈ టైంకి వండుతూ ఉంటాను. मैं कल इस समय को पका रहा हूँगा. హూంగా ఎందుకంటే ఉంటాను జంటు కాబట్టి హూంగా అంటున్నాడు. ఓకే, మై నేను, కల్ రేపు, ఇస్ సమయ్ పర్ లేదా ఇస్ సమయ్కో ఈ టైంకి, పకా రహా హూంగా వండుతూ ఉంటాను. ఒక లేడీ చెప్తుందన్నమాట, నేను రేపు ఈ టైంకి వండుతూ ఉంటాను. मैं कल इस समय पर इस లేదా इस समय को पका रही होंगी. पका रही होंगी వండుతూ ఉంటాను. నువ్వు రేపు ఈ సమయానికి వండుతూ ఉంటావా? నువ్వు రేపు ఈ టైంకి వండుతూ ఉంటావా? ओके, क्या तुम कल इस समय को या इस समय पर पका रहे होगे. హోగే తుమ్ము వచ్చింది కాబట్టి రహే హోగే, ఇక్కడ జంటు గురించి మాట్లాడుకుంటున్నాం మనం కాబట్టి రహే హోగే. క్యా తుమ్ కల్ ఇస్ సమయ్ పర్ ఓకే ఖానా పకా రహే హోగే. నువ్వు రేపు ఈ టైంకి వంట వండుతూ ఉంటావా? ఓకే, అది లేడీ అయితే నువ్వు రేపు ఈ టైంకి వంట వండుతూ ఉంటావా? क्या तुम कल इस समय पर खाना पका रही होगी. खाना पका रही होगी వండుతూ ఉంటావా? అతను రేపు ఈ టైంకి వంట వండుతూ ఉంటాడు. वह कल इस समय पर खाना पका रहा होगा. वह कल इस समय पर खाना पका रहा होगा. ఆమె రేపు ఈ టైంకి వంట వండుతూ ఉంటుంది. वह कल इस समय पर खाना पका रही होगी. ఓకే, వాళ్ళు రేపు ఈ టైంకి వంట చేస్తూ ఉండరు. वे कल इस समय को खाना नहीं पका रहे होंगे. खाना नहीं पका रहे होंगे అంటే వంట చేస్తూ ఉండరు. नहीं पका रहे होंगे. అదే లేడీస్ అయితే वे कल इस समय को खाना नहीं पका रही होंगी. खाना नहीं पका रही హోంగి వాళ్ళు రేపు ఈ టైంకి వంట చేస్తూ ఉండరు. ఓకే, సో ఈరోజు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఓకే, దీనికి మధ్యలో ఇంకొకటి ఉందండి కాన్సెప్ట్, దాన్ని వదిలేసాం మనం, రేపు కవర్ చేద్దాం అది. ఓకేనా? ఓకే, భవిష్యత్తులో ఓకే మనం ఏదైనా చేస్తాము అని చెప్పడానికి ఏం యూజ్ చేస్తాం? భవిష్యత్తులో మనం ఏదైనా చేస్తామని చెప్పడానికి ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం? ఈరోజు చెప్పుకున్నాం మనం. ఏం యూజ్ చేస్తాం? ఊంగా ఊంగి, ఊంగా ఊంగి, ఓగే ఓగి, ఏగా ఏగి, ఏంగే ఏంగి. ఎస్ ప్లీజ్, ఎవరు మైక్ ఆన్ చేయొద్దండి, చెప్పుకోండి, మీరు చెప్పుకుంటూ ఉండండి. ఓకే, ఊంగా ఊంగి, ఓగే ఓగి, ఏగా ఏగి, ఏంగే ఏంగి, ఇవి యూజ్ చేస్తామని చెప్పుకున్నాం మనం. చెప్పండి, నేను వండుతాను. ఒక జంట చెప్తున్నాడు, నేను వండుతాను. मैं पकाऊंगा. मैं पकाऊंगा. पका प्लस ऊंगा पकाऊंगा. నేను వండుతాను. ఒక లేడీ. मैं पकाऊंगी.
నువ్వు వండుతావు. తుమ్ పకావోగే, నువ్వు వండుతావు. ఓకే, నువ్వు వండుతావు ఒక లేడీ. తుమ్ పకావోగి, నువ్వు వండుతావు. అతడు వండుతాడు. వహ్ పకాయేగా, అతడు వండుతాడు. ఆమె వండదు. ఆమె వండదు. వహ్ నహీ పకాయేగి, వహ్ నహీ పకాయేగి, ఆమె వండదు. ఓకే, వాళ్ళు వండుతారా? వాళ్ళు వండుతారా? క్యా వే పకాయేంగే, వాళ్ళు వండుతారా? వాళ్ళు వండరా? వాళ్ళు వండరా? లేడీస్ అయితే, అందరు లేడీస్ అయితే వాళ్ళు వండరా? క్యా వే నహీ పకాయేంగి, క్యా వే నహీ పకాయేంగి, వాళ్ళు వండరా? ఓకే, సో ఈ విధంగా మనం కంప్లీట్గా ఇప్పటివరకు మనం నేర్చుకున్న స్ట్రక్చర్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసేసాం. ఇవన్నీ మీరు అందరూ చెప్పారనుకుంటారు. మీకు చెప్పారండి? అందరూ చెప్పారా? చెప్పగలిగారా? వెరీ నైస్, వెరీ నైస్. ఈరోజు మొత్తం స్ట్రక్చర్స్ అన్నీ ప్రాక్టీస్ చేసాం కదా. ఓకే, కాన్సెప్ట్ నేర్చుకున్నాం, స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేసాం. ఎస్, వెరీ నైస్, వెరీ నైస్. సో ఎలాగో మీరు ప్రాక్టీస్ సెషన్స్లో డైరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి, అక్కడ చెప్తున్నారు కాబట్టి, ఓకే, మనం ప్రతిరోజు ఒక స్ట్రక్చర్ నేర్చుకుని ఇలా ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చేసిన ఈ సెంటెన్స్ ఫామ్ చేసేటప్పుడు మీకు డౌట్స్ వచ్చి ఉంటాయి కదా, అలా ఏదైనా ఉన్నట్టయితే మీరు క్లియర్ చేసుకోవచ్చు. सर धन्यवाद सर, कल मिलेंगे सर. कल मिलेंगे जी, धन्यवाद, शुभ रात्रि. थैंक यू सर. थैंक यू सर. कल मिलेंगे जी. कल मिलेंगे जी. शुभ रात्रि. कल मिलेंगे सर. कल मिलेंगे सर. भरत जी. थैंक यू सर. थैंक यू मैडम. थैंक यू सर. थैंक यू. कल मिलेंगे. कल मिलेंगे. शुभ रात्रि जी. शुभ रात्रि जी. थैंक यू सर. थैंक यू सर. धन्यवाद जी, शुभ रात्रि. धन्यवाद जी, शुभ रात्रि.